హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. భూముల రేట్లు విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ సందర్భాల్లో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే భూ ఆక్రమణ కూడా అదే రేంజ్లో పెరుగుతుంది. అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర దోచుకోవడం, లేకపోతే డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ దగ్గర, పదవి ఉన్న వాళ్ళు పదవి లేని వాళ్ళ దగ్గర భూముల్ని దోచుకోవడం అనేది మనం తరచూ చూస్తూనే ఉంటాం. కొంతమంది బెదిరిస్తారు, కొంతమంది చంపుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వీటిని నివారించాలి అంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? మనకి అంటే ఒకవేళ మనం పేదవాళ్ళం, మన ల్యాండ్ ఎవరో ఆక్రమించారు, మనకి లీగల్గా ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏంటో ఈ వీడియోలో హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. సో భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఆక్రమణలు కూడా అంతే రేంజ్లో పెరుగుతున్నాయి. మరి ఉన్నవాడు లేనివాడి దగ్గర దోచుకుంటున్నాడు. ప్రభుత్వాలు దీన్ని ఎలా అరికట్టాలి? ఒకవేళ లేనివాడి దగ్గర ఉన్నవాడు దోచుకుంటే లేనివాడికి చట్టపరంగా ఎలాంటి రక్షణలు ఉన్నాయండి? భార్యను క్వశ్చన్. భూ ఆక్రమణ అనేది పేదవాడిదా డబ్బున్నవాడిదా రిక్షా పూరా కాదు లెక్క. ఆక్రమణే. ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎవరిదైనా అవ్వచ్చు. ల్యాండ్ గ్రాబింగ్ జరిగినప్పుడు మనం చేయవలసిన మొదటిది ఏంటంటే మనం కోర్టును ఆశ్రయించాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మనకి ఓన్లీ కోర్టు నుంచి యూ హ్యావ్ టు టేక్ డైరెక్షన్ ఫ్రమ్ ది ఆనరబుల్ కోర్ట్. ఆనరబుల్ కోర్టులో మీ సమీప కోర్టులో జ్యూరిడిక్షన్లో కోర్టులో కేసు వేసి, నా భూమిలో ఎంక్రోచ్ చేశాడు వీడు, బలాన్ని డిపెండెంట్ ప్రతివాది, నేను డిపెండెంట్గా ప్లేంటిఫ్గా నేను కేసు వేస్తున్నా, నా భూమిని కూడా ఆక్రమించాడు అని చెప్పి ఒక ఆర్డర్ 7 రూల్ 1 and 2 అని ఒక పిటిషన్ లాగా తయారు చేసి డాక్యుమెంట్ కోర్టులో ఫైల్ చేయాలి. కోర్టులో ఫైల్ చేసినప్పుడు వాటితో పాటు వాడికి నోటీసులు కూడా సమన్స్ కోర్టు ద్వారానే, ఎవరికి డిపెండెంట్కి, ఒకడు 1 or 2 3 ఎంతమంది ఉంటే అంతమంది అదర్ సైడ్, అది త్రూ కోర్టు ద్వారానే మనం కోర్టులో కేసు వేయాలి. ఆక్రమణ జరిగింది, ఎంక్రోచ్ నీ ప్రాపర్టీ ఎంక్రోచ్ చేశాడు, నీ ప్రాపర్టీ ఎంక్రోచ్ చేశాడు అంటే నీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే నీకు భయం లేదు, నువ్వు అధైర్యంగా ఉండద్దు, నువ్వు ధైర్యంగానే ఉండు. ఎంక్రోచ్ చేశాడంటే సపోజ్ వాడి ఒరిజినల్ డాక్యుమెంటే ఉండొచ్చు, నీది ఫేక్ డాక్యుమెంటే ఉండొచ్చు. ఎవరిది? వాదిది. ప్రతివాదిది ఒరిజినల్ డాక్యుమెంట్ వాదే ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇది నిర్ధారించేసి కోర్టులోనే ఆర్గ్యుమెంట్స్లో చెప్పడం వల్ల ఫస్ట్ అప్లికేషన్ పిటిషన్ వేసిన తర్వాత పరిశీలించిన కోర్టు ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత తీర్పు అనేది ఎలా వస్తుందంటే ఫైనల్గానే తీర్పు ట్రయల్ కోర్టు తర్వాతనే తీర్పు అనేది వస్తుంది. అందులో ఏంటంటే వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, కోర్టు వాళ్ళు వెళ్తారు, అక్కడ వెరిఫై చేసి చెక్ చేసి అంతా చేసి ఇద్దరికి ఒక మీటింగ్స్ పెట్టి ఆర్గ్యుమెంట్ చెప్పి కోర్టుల ద్వారా ఇద్దరిని పిలిచి తేల్చిన తర్వాత ఫైనల్గా డిగ్రీ వస్తుంది కదా. ఆ డిగ్రీ వచ్చేది ఎవరికి? వాదిక ప్రతివాదిక అనేది నీ యొక్క డాక్యుమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నీ సపోజ్ నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయి ఉండి నీ పేరు మీద మ్యూటేషన్ అయి ఉండి నువ్వు కనుక స్టాంప్ డ్యూటీ కట్టిన ఉంటే అన్నీ నీ పేరు మీద సక్రమంగా కరెక్ట్గా ఉన్నాయని తెలిస్తే పక్కవాడు ఫేక్ డాక్యుమెంట్స్ అని ఏదో చూపించినా ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తే వాడు కోర్టు ఫీజు స్టాంప్ కట్టాడు. వాడంతా డబ్బు అంత సీన్ ఉండదు, ఊరికే చెప్తాడు నాదంటాడు, కట్టడు. వాడు కోర్టు ఫీజు కట్టాడు. ఎవడైతే స్టాంప్ డ్యూటీ కడతాడు, రిజిస్ట్రేషన్ కడతాడు, గవర్నమెంట్కి ఇంత అమౌంట్ అని కడతాడు, కట్టి కోర్టులో కేసు వేస్తాడు. మామూలుగా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా గవర్నమెంట్లో వాడి రికార్డు వెళ్ళిపోతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డు వాడి పేరు వెళ్ళిపోతుంది. పేరు వచ్చేసిన తర్వాత ఈ పక్కవాడు వచ్చి నా భూమి అంటే ఎలా? నా భూమి అన్నవాడు నువ్వు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కట్టినట్టు చూపించాలి, ఎవిడెన్స్ కోర్టుకి సాక్ష్యం చూపించాలి. షో మీ యువర్ సేల్ డీడ్ అంటాడు, షో మీ యువర్ సేల్ డీడ్ అంటారు. ఇద్దరు సేల్ డీడ్స్ ఇలా చూస్తారు, ఎవరిది ఒరిజినల్ ఎవరిది డూప్లికేట్ అనేది కోర్టుకి తెలియదా? ఎవరు స్టాంప్ డ్యూటీ కట్టాడు కోర్టుకి, ఎవరు స్టాంప్ డ్యూటీ కట్టలేదు కోర్టుకి తెలియదా? అన్నీ కోర్టు పరిశీలిస్తుంది. ఇద్దరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది కోర్టులోనే డిసైడ్. సో కాబట్టి ఎవరైనా ఎంకరేజ్ చేసినా కూడా ఎవరు ఇబ్బంది పడద్దు, అన్నీ కోర్టే చూసుకుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.